మూడవ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. పునరావసాలు లేఖన భాగం చదువుతారు. ఈ శిరోధాన కార్యక్రమాలతో ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనము యోహాను సువార్త 3వ అధ్యాయం 9 నుంచి 15 వరకు చదువుతున్నామండి. అందుకు నికోదేము ఈ సంగతి ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండియు వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాము. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. అరణ్యములో మోషే సత్వమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మోకరిల్లు లేనటువంటి వారు మోకరిల్లండి, మోకరిల్లు లేనటువంటి వారులోనే ఉండి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన వారు, దేవుడు మరొకసారి మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడి యొక్క సన్నిధానంలో మనల్ని పరీక్షించుకునేటువంటి కృపా దేవాది దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించి మహాకృపను సద్వినియోగపరుచుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయాంతరంగంలో మన జీవితంలో కూడా మలినను తీసివేసుకోవడానికి ఈ 40 దినాలు మాత్రమే కాదు, కానీ జీవితాంతం వరకు దేవునితో సహవాసం కలిగి జీవించుదామన్న పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని కోరుదాం. అందరూ కూడా ఎవరికి వారిని ప్రార్థనలో ఉందాం, ప్రభు సన్నిధానంలో ఉందాం. ఆ రీతిగా మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవలసిన మరొక ప్రాముఖ్యమైన అంశము ఏమనగా, మనకు గుడ్ ఫ్రైడే తరువాత వచ్చేటువంటి గుడ్ ఫ్రైడే తదుపరి శనివారం సహోదరి కూచిపూడి శిరీషను, అలాగే కూచిపూడి ఎస్తేరి రక్షణ బాప్తిస్మం ఇవ్వాలని సంఘం నిర్ణయించింది. వారు పరిశుద్ధంగా సిద్ధపడటానికి దేవుని ఆత్మ వారి మీద, పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు వారి మీద ఉంచుదామన్న ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోనండి. ఇంకెవరైనా మీరు గుడ్ ఫ్రైడే అనంతరము శనివారం దినమున బాప్తిస్మం తీసుకోవాలని ఆశ కలిగినటువంటి వారు ఉంటే మీ పేర్లను మాకు తెలియపరిస్తే మేము సంఘంలో వ్యక్తిగతంగా మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కొరకు ప్రార్థిస్తాం, ప్రభు సహాయం దయచేస్తాం. కాబట్టి సంఘం వారి కొరకు అలాగే మేము వ్యక్తిగతంగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం పరీక్షించుకుందాం, పరిశుద్ధపరుచుకుందాం.
ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ సమయంలో కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ ప్రభా, మీ సన్నిధానంలో పరీక్షించుకొని పరిశోధించుకొని పవిత్రపరచడానికి ఆశ కలిగిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. జీవితాంతము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో ప్రభా, బాప్తిసం కొరకై సిద్ధపడి ఉన్న మీ ప్రియ కుమార్తెలు మా సహోదరుల కొరకై ప్రార్థిస్తున్నాం. వారు ప్రభా మిమ్మల్ని సురక్షితంగా అంగీకరించడానికి వారు సిద్ధపడి ఉండగా ప్రభు నీ రాకడాల్సిందే తండ్రి, ఆ దినమున వారు నీటిలో నుండి లేపబడిన తదుపరి పరిశుద్ధాత్మ అభిషేకంతో వారికి మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను. ఇంకెవరైనా ప్రభావం తీసుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి వారిని మీరు పురుకొల్పి మీ ఆత్మ వారిపై ప్రభావం అభిషేకించి నడిపించేయమని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మీద అవసరం పక్షులు తండ్రి నీ మాటలు వివరిస్తుండగా మా అందరితో మీద అవసరం సులుసార్లు పంచి మా అందరితో మీరు మాట్లాడుకుని వేసినాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో క్రీస్తు దినము ప్రభు యొక్క పక్షుల దైవమానాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క దాసుడు విజయపూడి శ్యాంబాబు గారు రుచి దైవమానాన్ని అందించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ రేపు సభాసమికి మనందరం వచ్చాము. దేవుని యొక్క వాక్యాన్ని విచారించుకునే ముందు నాకు దర్శనం మనుష్యత్వ మార్గం పైకెత్తగలదు, మనుష్యత్వ మార్గం పైకెత్తగలదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-18 వచనాల్లో చదివారు. అదేవిధంగా సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వరకు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. తర్వాత వాక్యాన్ని ధ్యానించుకున్నాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. వారు ఏదో దేశం చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్రసముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణం సమస్యలు కాగా ప్రజలు దేవుడికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సాధన లేని ఈ అన్నం మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పమును పంపెను. అవి ప్రజలను కలుగుగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయి, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసింది. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయనను వేడుకొనమని మోషే ప్రజలకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుకో, అప్పుడు కరువు ప్రతి వాడు దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పము కాడుతున్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిరాకరించి తీర్చినందున బ్రతికెను. మన కల్మషులైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మనం ప్రార్థన చేస్తాం. పరలోకమున్న తండ్రి, మా ప్రియ రాజా, మీ యొక్క పావనమైన పవిత్రమైన ప్రశస్తమైన ఈ సాయంకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధనికరమైన జీవితానికి దేవా
నీ వాక్యం ధ్యానించుకుంటుంది. ఆ వాక్యంలో లోతైన మర్మాలు తెలియజేస్తుంది. నేను కాదు దేవా, నా నోటి ద్వారా మీరే మాట్లాడి మీరే ఉద్దేశాన్ని కల్పించండి. ప్రతి పరిస్థితులు తప్పించండి. పదవులు చేసుకుంటాం మిమ్మల్ని మా ప్రభావం దర్శకులుగా కనిపిస్తుంది అడిగి ప్రార్థిస్తున్నాను. మనుష్య కుమారుడు పడవడం ఈ టాపిక్లో మనం మాట్లాడుకునేటువంటి అంశాలు. మనుష్య కుమారుడు ఎవరు? మనుష్య కుమారుడు ఎవరు? ఆ మనుష్య కుమారుడిని ఇక్కడ 2 వృత్తాంతాలు మనం చూస్తా ఉన్నాము. పాత నిబంధన గ్రంథంలో, అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథంలో 2 మనం చూస్తా ఉన్నాము. మనుష్య కుమారుడు పైకెత్తబడవాలన్నటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనుష్య కుమారుడు ఎవరు? ఈ మనుష్య కుమారుడు ఎవరు అంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన సొంత కుమారుడిని ఈ లోకానికి పంపించి మన పాపాలకు ఆయన మీద శిక్ష విధించడం జరిగింది. అందుకనే ఆయనను ఏమని పిలుస్తున్నామంటే మనం ప్రభువుని యేసుక్రీస్తు అంటున్నాము. ఆయన దైవ కుమారుడు అంటున్నాం. మనుష్య కుమారుడు అంటే మనము దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకున్నాం. దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకొని ఆ దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకున్నటువంటి మనకి మరలా మన ఉపయోగం ఐక్యం చేయడం కోసం దేవుడు ఆయన మరలా ఒకసారి మరలా పంపించేస్తున్నటువంటి ఇక్కడ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసినట్లయితే ప్రకటన అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే పౌలు భక్తులు ఏథెన్స్‌లో సువార్త ప్రకటించుచూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ వృత్తాంతాన్ని ఒకసారి చూద్దాం. పౌలు భక్తులు ఏథెన్స్‌లో సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ సందర్భంలో అంటా ఉన్నాడు. 17వ అధ్యాయం 28వ వచనం, we are the children of Christ. మనం ఎవరు అంటే మనము దేవుని యొక్క కుమారులము. మనమందరము దేవుని యొక్క కుమారులము. ఇక్కడ 17వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదాము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, జీవించుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెబుతున్నారు. మనం ఎవరు అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా ఎవరు అంటే మనము ఆయన కుమారులము. మనం ఆయనను బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్తున్నారు. ఎవరు మనమందరము అంటే ఇక్కడ మనమందరం దేవుని యొక్క కుమారులు. అందుకనే మనం దేవుని కుమారులు కాబట్టి వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కాబట్టి మనందరము ఆయన కుమారుడు. కాబట్టి మన పాపాల నిమిత్తం ఆయన ఆయన కుమారుడిని పంపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకసారి చూద్దాము. అదేవిధంగా ఆదాము లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం చూసినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. కేయినాను ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము గారు మన సంతానం. మనమందరం ఎవరు అంటే ఆదాము గారి సంతానము. ఆదాము గారు ఎవరు అంటే ఆదాము గారు దేవుడి కుమారుడు. ఆదాము గారు అంటే ఆదాము దేవుడి కుమారుడు. మనమందరము దేవుడి యొక్క సంతానమై ఉన్నాము. మనమందరము దేవుడి యొక్క సంతానమై ఉన్నాం కాబట్టి ఆయన సార్వభౌమాధికారాన్ని మనం తప్పనిసరిగా మనం ప్రైజ్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా అంటే అదేవిధంగా అదే సువార్త అది అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే జగత్తులో అందరి సమస్తం కలిగించిన దేవుడు తానే ఆకాశములను భూమిని పోయినందున హస్తకృతమైన ఆలయంలో నివసింపడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే హస్తకృతమైనటువంటి మన చేతులతో తయారు చేసినటువంటి వాటిలో ఆయన నివసించడు. ఆయన ఎక్కడ నివసిస్తాడంటే నీనా హృదయంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన అందరికీ జీవము ఊపిరిని సమస్తము దయచేయవాడు కనుక తనకు ఏదైనా పొందుతున్నట్లు మనుషుల చేతుల్లో సేవింపబడువాడు కాదు. మనుషుల చేతుల్లో సేవింపబడు. మనం చూస్తా ఉన్నాం. మనం లోకంలో చూసినట్లయితే అనేకమైనటువంటి విగ్రహాలు, వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళలో వాటి
ఏం చేస్తామంటే జస్ట్ విగ్రహారాధన మాత్రమే చేస్తూ ఉంటాం. మనమైతే జీవకరమైనటువంటి దేవుని మనం పూజిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే హస్తకృతమైనటువంటి ఆలయంలో హస్తకృతమైనటువంటి ఆ ఆస్పెక్ట్స్ లో ఆయన ఎటువంటి పరిస్థితుల్లో జీవించడు అని మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ అదేవిధంగా 17-23-24 చూసినట్లయితే ఒకసారి చూడండి. 23-24 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడిన దేవుడికి అని రాయబడింది. ఎవరు ఇక్కడ మనం ఇక్కడ ఎందుకు చేరాము, దేనికి మనం ఈ సంఘంలో చేరాము అంటే మనం జీవకరమైనటువంటి దేవుడిని పూజించడానికి, మనం ఇక్కడ ఆరాధించడానికి మనం ఇక్కడ చేయాలి. అయితే ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడిన దేవుడికి అని రాయబడింది. కాబట్టి మీరు తెలియక దేవుడు భక్తి కలిగి ఉన్నారు, దాన్నే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. మీరు ఎవరిని మీరు పూజిస్తా ఉన్నారు అంటే హస్తకృతమైనటువంటి ఆ ప్రతిమలను మీరు పూజిస్తా ఉన్నారని కాదు, మీరు హస్తకృతము కానటువంటి ఆ విషయాల్లో మాత్రం మనం దేవుని ఆరాధించవలసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ యావత్ భూమి మీద మనుషులను ఆయన మోస్తా ఉన్నాడు. ఎవరి సంతానము మనం ఇక్కడ అంటే ఆదాము గారి సంతానము, ఆదాము గారి ద్వారా మనం ఈ లోకంలోకి వచ్చింది. అదేవిధంగా ఒకరి నుండి ఒక మనుషుల నుండి పాపమును, ఆ మనుషుల నుండి ఇక్కడ ఒకసారి చూద్దాము, ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. అదేవిధంగా ఒకరి నుండి పాపము మనకు కలుగుతుంది, ఆదాము కుమారుడు. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలా మనకు ప్రవేశించినో అలాగనే మనుష్యులందరూ పాపము చేసి మరణం అందరికీ సంప్రాప్తి అవుతున్నది. ఇక్కడ కనబడతా మనకి సృష్టిని పూజిస్తా ఉన్నాము, సృష్టిని పూజించడం కాదు, సృష్టమును పూజిస్తా ఉన్నాము, అది కూడా కాదు. మనము ఎవరిని పూజించాలంటే నిజమైన దేవుని కుమారుని మనం ఆరాధించాలి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే 17-30 చూసినట్లయితే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు సూచించి ఉన్నట్టుగా ఉన్నాడో, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దేన్ని ఆజ్ఞాపిస్తామంటే అందరూ మారు మనసు పొందాలి. ఈ లెంట్ సహవాసాన్ని మనం తీసుకుంటా ఉన్నాము, ఈ లెంట్ దినాలు మనం ఆచరిస్తూ ఉన్నాము. ఆచరించేటువంటి క్రమంలో మనము మారు మనసు, పశ్చాత్తాపము, అదేవిధంగా రక్షణ అనేటువంటి అనుభవం కలిగి ఉన్నామా ఏమో అనేది ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఒకసారి మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నట్లయితే ఇక్కడ అనుకుంటా ఏ ముందలే పర్లేదబ్బా, ఎంతకాలం బ్రతికిన తర్వాత ఏదో విధంగా మనం ఎక్కడికి వెళ్తామో ఎవరికి లేదు. కానీ మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు ఎలా ఉందని మన సిచ్యువేషన్ అనేది మనం ఎగ్జామినేషన్ చేసుకుంటే అర్థమవుతాం. అదేవిధంగా యోహాను సువార్త ఇక్కడ మనం చనిపోయిన తర్వాత 2 పునరుద్ధానాలు కనపడతా ఉన్నాయి. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము కనపడతా ఉన్నాయి. ఇక్కడ జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానం యోహాను సువార్త 5-27-28 వచ్చింది. యోహాను సువార్త 5-27 మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక 29 మృతులు దేవుని కుమారుని శబ్దం మీరు గడియ వచ్చినది, ఇప్పుడే వచ్చినది, దానిని విలువారు జీవించడానికి మీకు నిశ్చయంగా చెప్పించున్నాము. We must listen the voice of God. మృతులు దేవుని కుమారుని శబ్దం మీరు గడియ వచ్చినది, ఇప్పుడే వచ్చినది, దానిని విలువారు జీవించడానికి మీకు నిశ్చయంగా చెప్పించున్నాము. మనం దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాం. అదేవిధంగా 22 వచ్చింది. దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చినది, ఆ కాలమున సమాధానం ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటకు వచ్చేందుకు. ఇక్కడ మనము చేసినటువంటి తప్పిదాల వల్ల ఏం జరుగుతుందంటే తీర్పు పునరుద్ధానము, జీవ పునరుద్ధానం కనపడతా ఉంది. మనం ఎటువైపు వెళ్తా ఉన్నాం అన్నది ఒకసారి మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇక్కడ సాతాను చేతిలో మనం ఉన్నాము. సాతాను యొక్క బిడ్డలుగా మనం ఇక్కడ అదిగా అక్కడ ఆదాము ద్వారా మనం పుట్టాం కాబట్టి సాతాను చేసినటువంటి ఆ దుష్కార్యాల వల్ల మనం దీంట్లో పాపంలో పడిపోయినాము. అందుకని జీవ పునరుద్ధానం సంపాదించుకుంటా ఉన్నాము, తీర్పు పునరుద్ధానము
సంపాదించుకుంటామా అన్నది ఒకసారి మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఆ పైన ఒకసారి చూసినట్లయితే తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద ఆశీనుడైన అప్పుడు సమస్త జనములు ఆయనతో పోగు చేయబడుతూ గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్టు ఆయన వారిని వేరుపరచు. ఎవరైతే ఇక్కడ పాపం చేసి ఉన్నారో వారిని మేకలుగాను, ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో వారిని గొర్రెలుగాను చేయటకు ఆయన ఇక్కడ డెసిషన్ తీసుకుంటా ఉన్నాడు. ఒకసారి చూద్దాము. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనుష్య కుమారుడు పైకెత్తబడవలను అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ ఎలా ఆయన ఎవరిని పైకి తీసుకుంటారో ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఎవరైతే జీవ పునరుద్ధారణ సంపాదించుకుంటారో, ఎవరైతే తీర్పు పునరుద్ధారణ సంపాదించుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తా ఉన్నాడు. ఎవరైతే జీవ పునరుద్ధారణ సంపాదించుకుంటున్నారో వారిని ఆయనతో కూడా పెట్టుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపు మేకలు నిలబెట్టి అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకుని. ఎవరిని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే, ఎవరైతే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారి ద్వారా మనకి జీవం కలుగుతూ ఉంది. అందుకనే 2 రకాల పునరుద్ధానాలు ఉన్నాయి. జీవ పునరుద్ధానము, తిరిగి పునరుద్ధానము. ఈ జీవ పునరుద్ధానంలో మనం ప్రవేశించాలి అంటే we must reconciliation at the same time we accept our sins. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారో ఆయన ఒకసారి ఆయన స్వరాన్ని మనం వినిపించినప్పుడు, ఆ స్వరాన్ని మనం విన్నప్పుడు మాత్రమే మనం ఆయనను వెంబడించడం జరుగుతాం. వాటికి నిత్య జీవములు ఇచ్చినారు కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవరైతే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆయన స్వరాన్ని వింటారు, ఆయన వైపు వాళ్ళు చూస్తుంటారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తీర్పుని తప్పించుకోవాలి అంటే పైకెత్తబడినటువంటి ఆ మనుషుని ఎవరు నిదానం చూడాలి. ఎవరైతే ఇక్కడ పాము కాటికి ఎవరైతే గురి అయ్యారు, ఎవరైతే పాము కాటికి గురి అయ్యారు వాళ్ళు ఇక్కడ దాని వైపు ఆ సర్పం వైపు నిదానించి చూడమని చెప్తా ఉంటాడు అక్కడ దాంట్లో. అదేవిధంగా ఈ తీర్పును తప్పించుకోవాలి అంటే పైకెత్తబడినటువంటి ఆ మనుషుని మనం జీవపునరుద్ధానం మనకి ఎటువంటి సమస్య లేదు, కానీ తీర్పు పునరుద్ధానం మనము ఆయన వైపు చూడాలి. ఎందుకంటే జన్మతః మనం పాపం చేసినటువంటి వారు, మనం పాపం కాబట్టి మన పాపాలను క్షమించమని దేవుడు అడిగినప్పుడు మనము జీవ పునరుద్ధానానికి ఎంటర్ అవుతూ జరుగుతుంది. ఇక్కడ తీర్పు పునరుద్ధానం తప్పించుకోవడం కోసం ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. ఎందుకంటే అబద్ధికుడు అబద్ధపడకును జనకుడు అయిన ఒకసారి చూద్దాం. మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోవచ్చున్నారు. ఆది నుండి వాడు అర్హతకుడై ఉండి సత్యమును నిలిచిన వాడు కాడు, వారి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇంట్లో మరణం చూడని అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. పుట్టినట్లో మరణము చూడనని. మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం
సైతాన్ ఇక్కడ మనల్ని ఏం చేసిందంటే బెట్ చేసింది ఇక్కడ ఆదాముని, అదేవిధంగా సాతాను. అందుకని అక్కడ చెప్తా ఉంటాడు ప్రకటన గ్రంథంలో, అది ఘట సర్పము అని పిలువబడతాం. ఈ సర్ప సంతానమైనటువంటి మనము దేవుడి యొక్క తీర్పును తప్పించుకోవాలంటే మనము జీవపునరుద్ధరణ సంపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఎంతైనా ఉంది. అదేవిధంగా మనకు ఇవ్వబడినటువంటి ఈ అంశాన్ని బేస్ చేసుకున్నట్లయితే సంఖ్యాకాండము 27వ అధ్యాయము 21 నుంచి 21వ అధ్యాయం 4 వచ్చిన ఒకసారి సంఖ్యాకాండము వారు ఎదోము దేశం చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు ఆర్గాయసుల చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడేది. ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడారు. ఇక్కడ కొంచెం మనం చూసినట్లయితే అప్పటి వరకు చాలా హ్యాపీగా అన్ని రకాల సమస్యల నుండి ఎక్కడి నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు అంటే వాళ్ళు కనాన దేశాన్ని సముద్రించుకోవడం కోసం వాళ్ళు వస్తూ ఉన్నారు. అయితే కష్టం లేకుండా వాళ్ళ పాదాలు కలిగిపోకుండా వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కలిగిపోకుండా అది మాసిపోకుండా ఉండకుండా వాళ్ళు చక్కగా జర్నీ చేస్తూ ఉన్నారు. ఎంత బాగా జర్నీ చేశారంటే చాలా బాగా జర్నీ చేశారు. అయితే ఆ జర్నీ చేసినటువంటి ఆ క్రమంలో కొన్ని సమస్యలు వస్తాయి. మన జీవితంలో కూడా మనకు కూడా అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యల వైపు మనం చూడకుండా యేసు వైపు చూస్తూ మనం ముందుకెళ్తా ఉన్నాం. యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మనకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అనేకమైన సమస్యలు. వాళ్ళు ఫరో దగ్గర చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్ళు చాలా కష్టం పడ్డారు. కానీ అక్కడ అన్ని కష్టాలు పడ్డప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన పగలు రాత్రి వాళ్ళకి అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను ఉండి వాళ్ళు ఆ దేశం ఫరో దగ్గర నుంచి వాళ్ళు బయటకు వస్తూ ఉన్న క్రమంలో ఎర్ర సముద్రాన్ని దాటించాడు. వాగ్దాన భూమికి తీసుకొస్తా ఉంటే జరిగినటువంటి వృత్తాంతం అనేది. వాళ్ళు వాగ్దాన భూమికి రీచ్ అవ్వాలి. వాగ్దాన భూమికి రీచ్ అయినటువంటి ఆ క్రమంలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు జరిగిందని చెప్పేసి అప్పటికి ఆ పైన చూసినట్లయితే మనం ఇశ్రాయేలీయులు ఆకానీయుల మార్గమున వంశకాలను దర్శనదీపులు నివసించిన కానానీయుడైన అరాధరాజు విని అతను ఇశ్రాయేలుతో యుద్ధం చేసి వారిని కొంత చెప్పండగా ఇశ్రాయేలీయులు యెహోవాను మొక్కుకొని నీవు మా చేతికి ఈ జనమును కొద్దిగా అప్పగించినట్లా మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలన చేసేదామని యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపుగా ఇశ్రాయేలు వారి పట్టణములను నిర్మూలన చేసి ఎంత బాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎంత బాగా నీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలు కంటే అంత మంచి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు నిలబెట్టి తీసుకుని వస్తా ఉన్నటువంటి ఆ క్రమంలో వాళ్ళు మార్గాయాసం చేస్తారు. జనరల్గా మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. వాగ్దాన భూమికి నడిచేటువంటి ఆ క్రమంలో అగ్నిస్తంభము మేఘస్తంభంగా ఆయన తీసుకొస్తా ఉంటే ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే చూడండి ఒకసారి అక్కడ మోషేకు దేవుడికి విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చిన ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది. కొన్నిసార్లు చాలా చాలా సహాయం చేస్తూ ఉంటాడు. ఎన్ని సహాయం చేస్తూ ఉంటాడంటే నువ్వు అడగపోయినా కొన్ని వరాలు ఇస్తూ ఉంటాడు దేవుడు. నువ్వు అడగపోయినా కొన్ని వరాలు ఇస్తూ ఉంటాడు. వాటిని బేస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటావు. ఉద్యోగం కావాలి, వ్యాపారం బాగా డెవలప్ అవ్వాలి, లేకపోతే స్థిరమైనటువంటి నివాసం కావాలి, లేకపోతే ఇంకోటో అడుగుతూ ఉంటారు. ఈ మనిషి ఎలా ఉంటాడంటే ఒకదాన్ని ఫుల్ఫిల్ అయితే నెక్స్ట్ ఇంకో దానికోసం ట్రై చేస్తాం. ఒకటి మనం ఫుల్ఫిల్ చేసినప్పుడు ఇంకో దానికోసం ట్రై చేస్తాం. అంటే మనిషి ఆశాజీవి ఉంటాం. అదే ఇక్కడ ఆశాజీవి కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించింది, ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేదు. మంచి ఆహారం తిన్నారు, మన్నాను పూజించారు. మన్నాను పూజించేటువంటి ఆ క్రమంలో ఏం మాట్లాడుతామంటే దేనికంటే మధురమైనటువంటి చక్కగా తిన్నారు, పూరేళ్ళు చక్కగా తిన్నారు, బాగా ఎంజాయ్ చేశారు. చేసినటువంటి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేదు. మారా అనేటువంటి దేశానికి చేరినప్పుడు అక్కడ వారు నీళ్ళు లేకపోతే మంచి నీళ్ళు ఇచ్చాడంట. అదేవిధంగా పస్కా ద్వారా మన్నాన్ని కూడా వాళ్ళకి తీసివేశాడు.
ఇన్ని జరిగినప్పటికీ ఇప్పుడు చిన్న అంశం ఏంటంటే వాళ్ళు మాకు ఈ అన్నం మాకు అసహ్యకరమైన ఈ అన్నం మాకు అసహ్యమైనది. చూడండి ఎంత దారుణమైన విషయం. అప్పుడు దాకా దేవుడు నీతో తోడుగా ఉన్నాడు, చక్కగా అన్ని విషయాల్లో నీకు అన్ని సర్వీస్ చేశాడు, చాలా బాగా చూశాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతామంటే రివర్స్ మాట్లాడతాం. మీరు కూడా మీ పిల్లలకి అనేకమైనటువంటి ఈవులు ఇస్తూ ఉంటారు. ఈవులు అంటే ఇక్కడ వాళ్ళ కోరికలు, వాళ్ళ డిజైన్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ప్రతి అంశాన్ని కూడా ఏది కావాలంటే వాడికి ధనదానం తీసిస్తూ ఉంటారు. అలా మీ కుమారుడు ఏమి ఇచ్చేవాళ్ళు అని ఒకసారి అంటే లేదా మీ పిల్లలు ఏమో ఏమి ఇచ్చేవాళ్ళు అని అంటే మీకు ఎంత బాధేస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఇక్కడ చాలా బాధపడ్డాడు. అందుకనే ఈ అన్నం మాకు అసహ్యమైనది, అందుకు యెహోవా పట్టణంలో తాపకరమైన సత్వం చూసి ఒకసారిగా కొట్టేస్తే కానీ ప్రవీణయ్య గారు చాలాసార్లు అంటారు, చాలాసార్లు ఒకటే మాట మాట్లాడుతూ ఉంటారు, పడిపోతుంది. అందుకనే ఒక దెబ్బేసి అనేది పిల్లలు మనం సక్రమమైన మాటలు నడిపిస్తూ ఉంటాం. సరైన వాడు మార్గంలో నడుపుకున్న ఆ బిడ్డలు ఏం చేస్తాం, పడతాం. కొట్టి వాళ్ళ సక్రమైన మార్గం నడిపించడానికి ట్రై చేస్తూ ఉంటాం. అదే కదా స్కూల్లో మనం వెళ్ళి వాడా చెప్తా ఉంటాం, ఎవడో గొడవ చేస్తూ ఉంటాం. గొడవ చేసి ట్రై చేస్తాం, వేయాల్సింది. అందుకని ఇక్కడ చాలా బాగా చెప్తున్నాడు, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములు నడిపించింది. అవి ప్రజలను కలవగా ఇశ్రాయేలు అనేకులు చెప్పేది రావాలి, నీకు రిలేషన్ రావాలి, నీలో రిపెంటెన్స్ రావాలి, నీకు సాల్వేషన్ రక్షణ అనుభవం నీకు రావాలి. నీకు రిపెంటెన్స్ రాకుండా పశ్చాత్తాపడకుండా ఆయన వైపు చూడడం జరుగుతుంది. వెళ్ళిపోతా ఉంటాం, రోజులు గడిచిపోతూ ఉంటాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎంజాయ్ చేసి ఎక్కడో నాకు ఆ ఓటు బాగా ఇష్టం మాస్టర్ చెప్పి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అంతా ఉంటాం ఇల్లు ఎక్కడో చోట ఎదురుగా జరుగుతుంది, తగినప్పుడు మా బావగారు కూడా చేసి ఒక 15 ఇస్తే తీసుకున్నాక హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి దెబ్బ తగిలితే సడన్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 5,000 పంపించాను. తర్వాత ఏది కావాలంటే నీకు ఇవ్వాలని ఇచ్చాను. నడుస్తూ ఉంటే నడిచి ఆగినప్పుడు రియలైజేషన్ వస్తుంది, ఏం చేశాను పిల్లలకి, ఏం మాట్లాడారు, ఎలా చేస్తే ఏం జరిగింది, ఈ ప్రాబ్లం రావడానికి అక్కడ కారణాలు ఏంటి, ఏదో జరిగింది, ఏదో జీవితంలో చేయగలిగినటువంటి అంశాలు ఏదో చేశాను, అందుకని నాకు జరిగింది అని రియలైజేషన్ వస్తుంది. మన జీవితంలో ఇది లైవ్ ఎగ్జాంపుల్. మన జీవితంలో మనం చాలాసార్లు అలానే అనుకుంటూ ఉంటాం, అలానే చేస్తూ ఉంటాం. ఏమి చేస్తామో లేదా ఒకసారి రియలైజేషన్ చేసుకున్నప్పుడు, వెనక్కి తిరిగి ఆలోచన చేసుకున్నప్పుడు, ఆయన దెబ్బ కొట్టినప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా జరుగుతుంది. చూడాలి, ఎక్కడో మనం ఇంకేముందిలే, నాకు అన్నీ ఉన్నాయి, నేను హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది, ఇంక ఇబ్బందులు అనుకుంటూ ఉంటాము. కానీ ఆ గడిచిపోయినటువంటి క్రమంలో ఎక్కడో చాలా ఆగిపోయినప్పుడు నేను సిచ్యువేషన్ హ్యాపీగా అన్ని గడిచిపోయి అంతా జరిగినప్పుడు ఇబ్బంది లేదు, నాకు బలే ఉంది చెప్పేసి ఇప్పుడు చిన్నది ఒక ఇన్సిడెంట్ తిరిగితే అక్కడ చెప్తా ఉన్నాడు, ఈ అన్నము మాకు అసహ్యమైనది. అదే భోజనాన్ని అదే మన్నాన్ని తిన్నావు, పూరీలు తిన్నావు, హ్యాపీగా ఉంటావు. మాత్రం అంతా అసహ్యమైనది. అందుకు యెహోవా వారికి తాపకరమైన సర్పములను పంపాను. వస్తూ ఉంటాయి మన జీవితంలో కూడా టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఆయన చూడటం కోసం మాత్రమే ఈ సమస్యలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయం చివరి 2వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము నన్ను కనుగొనువాడు జీవము కనుగొను, యెహోవా కటాక్షము ఆయన యెహోవా కటాక్షము అని కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును. ఆయన అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితులు. నన్ను కనుగొని వాడు ఇక్కడ కనుగొను. రియలైజేషన్ వచ్చింది, ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అయింది. ఇక్కడ సమస్య ఉంది, దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, ఆయన మనం రీచ్ అవ్వాలి అంటే, జీవపూర్వకాన్ని మనం పొందుకోవాలి అంటే
ఏం చేయాలి, ఏం చేశాను దాకా ఒకసారి మనం ఇంట్రాస్పెక్షన్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు మనకి అర్థమవుతాం. నన్ను గర్భంలో వాడు చేయకుండా యెహోవా కటాక్షము కటాక్షం ఆయన కరుణ కావాలి అంటే మనము ఆయన కరుణవలసిందే, ఆయన జీవాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సింది. నన్ను కనుగొని వాళ్ళు తనకే హామీ చేసుకోవాలి కదా, మంచి గోలు మంచి అన్ని నివాసం అన్ని ఇచ్చి మొత్తం సెట్ చేసినప్పుడు అంటే ఏం చేస్తామంటే అసహ్యమైనది, అక్కడ అసహ్యకరమైనది ఏమీ లేదు. నా యొక్క అసహ్యపడు అందరూ మనం దాని కనెక్టివిటీ అక్కడ చూడండి. వాళ్ళు అసహ్యపడతా ఉన్నారు, అసహ్యమైనది. అందుకోసమే వాళ్ళు మరణాన్ని చవి చూశారు. మరణం చవి చూసిన తర్వాత రియలైజేషన్ వచ్చింది. దేవుడు కోరుకున్నది కూడా మనం రియలైజేషన్ కోసం ఆయన జరుగుతూ ఉన్నాం. ఎప్పుడు నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా, ఇప్పుడు నా సంతానంలో కనపడతాడా, ఇప్పుడు దాకా కనపడలేదు కనీసం ఈ రోజైనా వస్తాడేమో, ఈ రోజైనా వాళ్ళు రియలైజేషన్ వస్తేమో అని చెప్పేసి దేవుడు చూస్తూ ఉన్నాడు. అలా రియలైజేషన్ వచ్చినప్పుడు మనకి ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. నన్ను కనుగొని వాడు చూడండి, ఒకసారి చూద్దాం. నన్ను కనుగొని వాడు జీవము కనుగొను, యెహోవా కటాక్షము వారి కనుగొను. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకున్నాను. నా ఎంత అసహ్యపడు వాళ్ళందరూ మరణమును స్నేహించుదురు. ఆ రోజు తన పేరు కుమారుడు కూడా హాని చేశారు. మంచి ఆస్తి మొత్తం తండ్రి చేతికి చేశాడు, తీసుకున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఎంతవరకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలో అంతవరకు జీవితాన్ని ఎంజాయ్ చేశాడు. చివరిలో మీరు నేర్చుకోవచ్చు. ఏం పర్లేదు, ఒకసారి తింటాడు, ఏం పర్లేదు. ఇప్పుడు దాకా చాలా చేశాం కదా, ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇప్పుడు దాకా ఎంజాయ్ చేస్తాం, అయిపోయింది, వెనక్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి తండ్రి దగ్గరికి వస్తూ ఉంటాం. నా తండ్రి ఇంత అనేక మంది నివాసాలు కలవు, నేను అక్కడ నాకు కూడా కొంచెమైనా జస్ట్ పొందుకునేటువంటి పొట్టు తినేదానికంటే ఒకసారి నా తండ్రి దగ్గరికి వెళ్దామని చెప్పేసి బిడ్డ వెళ్ళినప్పుడు ఇక్కడ దూరం నుంచి ఆయన పైన చూసి పరిగెత్తుకుంటా మేడం పడిపోయాడు. ఆ రియలైజేషన్ కోసం ఈ లెంట్ సహవాసాన్ని మనం చూస్తూ ఉన్నాము, ఈ లెంట్ సహవాసాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాము. ఈ లెంట్లో ఈ లెంట్ అనే పదం ఏంటంటే పశ్చాత్తాపం. లెంట్ అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపం, క్షమాపణ కోరుకు. లెంట్ సహవాసం 40 days మనం ఆచరిస్తున్నామంటే ఇది ఆచరణాత్మకంగాను, లేకపోతే మనం ఆచరిస్తూ ఉంటే ఈ సంవత్సరం ఆచరించాము, నెక్స్ట్ ఇయర్ ఆచరిస్తాము, ఆ నెక్స్ట్ ఇయర్ ఆచరిస్తాము కాదు. కానీ మనం ఏం చేస్తాము అంటే రియలైజేషన్, పశ్చాత్తాపానికి దగ్గరగా ఉన్నామా అనేది ఒకసారి చూద్దాం. అలానే ఇక్కడ చాలా మేము ఒకసారి చూద్దాము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానము విసర్జించున్నావు కనుక నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుకున్నాను. నీవు నీ దేవుడి ధర్మశాస్త్రం మంచిదే కనుక నేను నీ కుమారులను మనకు మరుస్తా ఉన్నాను. మంచిగా జరిగినప్పుడు చెప్పాను కనుక జరిగినప్పుడు హ్యాపీగా ఉంది. నువ్వు ఏం విడిచిపెడతా ఉన్నావు అంటే జ్ఞానాన్ని విడిచిపెడతావు. నా జనులు జ్ఞానం లేని వారే ఉన్నారు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే నాకు చెప్తా ఉంటాను. ఎవరైతే జ్ఞానం కొద్దిగా ఉందో వాళ్ళ దగ్గర రావడం నేను వారి జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాను. కాబట్టి మీరు జ్ఞానం లేని వారుగా ఉన్నారు, జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి. ఎప్పుడైతే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో అప్పుడు మీరు ఆ జీవపదార్థాలను పొందుతారు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే 11వ అధ్యాయంలో చూద్దాం. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వారికి నడక నేర్పిన వాళ్ళు నేనే, వారిని కౌగలించుకున్న వాళ్ళను నేనే వారిని స్వస్థపరిచిన వాళ్ళను. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు, మనసుకు రావట్లేదు. ఎగ్జామినేషన్ చేసుకున్నాము, అయిన తర్వాత రియలైజేషన్ కావాలి. ఎగ్జామినేషన్ చేసుకున్నాము, నన్ను నడిపించింది ఆయనే, చేయి పట్టుకుని నడిపించింది ఆయనే, నాకు నడక నేర్పింది ఆయనే, నన్ను కౌగులించుకుంది ఆయనే, నన్ను స్వస్థపరిచిన వాడు ఆయనే.
అయినప్పటికీ నేను ఆయనకి దగ్గరగా ఉండలేదు. ఆ దగ్గరగా ఉండకపోవడం వల్ల మనకి ఇప్పుడు ఏం జరిగిందంటే పాత నిబంధనలు చెప్తా ఉన్నాడు, ఆయన పాములను రప్పించాడు, ఆయన మరణకరమైన పాములను రప్పించాడు. చివరికి వాళ్ళు ఏం జరిగిందంటే చనిపోవడం కూడా జరిగింది. అవి ప్రజలకు కనుక ఇస్రాయేలు అనేక చనిపోయేది. మీ జ్ఞానాన్ని ప్రసాదించాను, మీకు సమస్తమును చదివించినా కానీ మిమ్మల్ని నడిపించినా కానీ జాగ్రత్తగా మీరు ఇక్కడ రీచ్ అవ్వలేదు. కాబట్టి మీరు అందుకనే రియలైజేషన్ ఇమ్మీడియట్గా రియలైజేషన్ చేశారు. చూడండి ఒకసారి చూద్దాం. ఇమ్మీడియట్గా వాళ్ళకి రియలైజేషన్ వచ్చి ప్రజలు మోసే దగ్గరకు వచ్చి మేము యెహోవాకు నీకు విరోధంగా మాట్లాడే పాపం చేసుకుని యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయన వేడుకొనుంది. ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది. ఈ రియలైజేషన్లో తీసివేయబడి పడుతున్నాం. రిక్వెస్టింగ్ మోషన్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అయ్యా చాలా మంది చనిపోతూ ఉన్నారు, ఈ మరణకరం పాపం కలిసి చనిపోతూ ఉన్నారు, మాకు ఏదైనా చెయ్యి, మమ్మల్ని కాపాడు, రక్షించు. ఇప్పుడు దాకా ఆయన చేసినటువంటి ఆ సర్వీసెస్ మొత్తాన్ని మేము చూడలేకపోయాము, కనీసం ఎప్పుడైనా కానీ మమ్మల్ని ఖండించమని చెప్పేసి మా కోసం మీరు ప్రార్థన చేయమని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ చెప్తా ఉన్నాడు, మోసే ప్రజలకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము, అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు తెలిసి బ్రతుకుని మోసేతో సంధించాడు. ఇద్దరి సర్పాలను చేయించాడు, తాపకరమైన సర్పం వంటి ఇద్దరి సర్పాలను దాని ప్రతిమను చేయించాడు. ప్రతిమను చేయించి దాని వైపు చూడు. ఇక్కడ ప్రతిమ ఏంటి అంటే సర్పము కాదు. ఇప్పుడు దాకా నీలో ఉన్నటువంటి ఆరగెన్స్, నీలో ఉన్నటువంటి ప్రైడ్, ఆ గర్వం మొత్తాన్ని తీసివేసి ఒకసారి తలపైకి చూడు. ఎవరు వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలంటే శిలువపై వర్ణించినటువంటి యేసు వైపు చూడాలి. ఎక్కడున్నాం మనం అంటే ఇప్పుడు దాకా అసహ్యకరమైనది, బాగోలేదు, అది ఇది అని మనం సరైనటువంటి ఆ సరుగులకు ఆయన ఇదయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ఇదో ఆ శాపాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళా రియలైజేషన్ వచ్చినప్పుడు ఒకసారి పైకెత్తి ఆ శిలువపై ఉన్నటువంటి యేసు వైపు చూడు చెప్తాను. పశ్చాత్తాపడడం చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో పశ్చాత్తాపం లేనప్పుడు ఎలా ఉండే జీవితాలు అంటే మన బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఆ చాలామంది కూడా వాళ్ళు పడిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడతారు. కాబట్టి చివరిలో మాట్లాడుతున్నాము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎంత సమాసం మనం కూడా పశ్చాత్తాపడడానికి పరివర్తనతో ఉన్నటువంటి ప్రవర్తన దేవుని మనసును కలిగిస్తుంది. మన జీవితంలో పరివర్తనతో ఉన్నటువంటి ప్రవర్తన కావాలి. మన ప్రవర్తన రావాలంటే పరివర్తన చెందాలి. పశ్చాత్తాపంతో ఉన్నటువంటి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపంతో ఉన్నటువంటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో చేసినప్పుడు దేవుడు మమ్మల్ని అందిస్తాడు, మనం ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దురాలోచన చేశాడు ఆయన. దురాలోచన చేశాడు. ఒక చెడ్డ ఆలోచన చేసి ఆహాబు నాబోతు ద్రాక్షతో ఆత్మహత్య ట్రై చేశాడు. నాబోతు యొక్క ఆలోచన తీసుకోవాలని ఆశించాడు. అయితే తర్వాత పశ్చాత్తాపడి దేవుడి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి మరలా అవకాశం కల్పించాడు. అదేవిధంగా దావీదు కూడా అటువంటి పాపాన్ని చేశాడు. దావీదు కూడా అటువంటి పాపాన్ని చేసి ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపానికి ఎగే వల్ల ఆయన మంచి జీవితాన్ని వెళ్ళగలుగుతాడు. మన జీవితంలో నా జీవితంలో కూడా ఈ రియలైజేషన్, రిపెంటెన్స్ మనకు వస్తున్నాయా రాలేదా అనేది సర్చుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఇరవై పట్ల ప్రజలు పశ్చాత్తాపడి గోనె పంట కట్టుకొని ప్రార్థించగా దేవుడు వారిని కాపాడాడు. 40 రోజుల్లో మొక్కతనం ఒకతను అది రద్దు చేయడం జరిగింది. నా జీవితాల్లో కొన్ని శాపాలు పాపాలు కనపడతా ఉన్నాయి. వాటి మనం విడిచిపెట్టే క్రమంలో ఉన్నామా లేవా అనేది మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 27వ వచనం. రాజుల 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 21వ
రాజుల 21 వచ్చిన ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చుట్టుకుని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద కొరండి వ్యాధులు పడుచుండగా యెహోవా వాక్కు దిష్టించుడి అని ఏలీయా ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించ చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సింహమును ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకులు వెతుకుని నేను దాన్ని తప్పించను. ఆహాబు ఒకడే కదా, అక్కడతో ఆపకుండా వాళ్ళ కుటుంబీకులను తీసుకుంటున్నాడు. నిజంగా వాళ్ళ కుటుంబీకులు కూడా అంటే వాళ్ళ పిల్లలు కూడా ప్రార్థన చేసినట్లయితే ఆ శాపం వాళ్ళ మీద ఉండకుండా ఉంది. కాబట్టి ఈ 40 రోజుల్లో మనం చేసేటువంటి ఈ ప్రార్థనలు పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన అయినాయా, లేకపోతే క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన అయినాయా ఒకసారి మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఇలాగ చదువుతున్నాము, మన మూలవాక్యాన్ని ఒకసారి చూస్తున్నాము. మన మూలవాక్యాన్ని యోహాను సువార్త కూడా వచ్చే కొట్టాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపగా ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడగలడు. నీ నా పాపాల కోసం ఈరోజు మనం చేసేటువంటి ఈ పశ్చాత్తాప ప్రార్థన, మనం చేసేటువంటి ఈ రిపెంటెన్స్, ఇవన్నీ కూడా మనం ఆయన ఎత్తే విధంగా, ఆయన పైకెత్తే విధంగా, ఆయన వైపు చూసే విధంగా ఉన్నాయనే వాళ్ళకి ఒకసారి మనం ఎగ్జామినేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అభివృద్ధి కుమారుడుగా పుట్టిన వాడు విశ్వాసం ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇక్కడ ఆయన అనుగ్రహించినటువంటి మనము ఆయన వైపు మనం చూస్తూ ఉన్నామా, లేక ఇంకా లోకం వైపు చూస్తూ లోకాశ వైపు, లోక తరపుల వైపు, లోకంతో కలిసి మనం జీవిస్తూ ఉన్నామా అనేది ఒకసారి మనం ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అలా పైకెత్తబడినటువంటి ప్రకటించున్నామా లేదా? నీ నా జీవితం ద్వారా నువ్వు నేను మన సొసైటీలోకి వెళ్తూ ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవ జీవించడం నువ్వు ఇలా ఉంటుంది ఈ వ్యక్తి ద్వారా. మీకు చాలాసార్లు నేను చెప్పాను మా ఫ్రెండ్ గురించి. అలా ఉండాలి, ప్రతి ఒక్కరు అలానే ఉండాలి. ఎప్పుడు కూడా అలానే కనపడుతుంది. చూస్తే నిజ క్రైస్తవ జీవితం జీవిస్తున్నాడు అంటే నువ్వు ఇలా ఉండాలని చెప్పేసి సేమ్ ఆయన నా మీద కూడా సాగు ప్యూర్ బ్లాక్గా ఉంటాడు. అయినా కానీ దేవుడు కనపడతాం అంటాడు. ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన నడవడికి కానీ, ఆయన చూసేటువంటి ప్రతి క్రమాన్ని కూడా ఆయన మనకి దేవుడు చూపిస్తూ ఉంటాడు. నేను బై బర్త్ క్రిస్టియన్ బీసీసీ అయినప్పటికీ అతను చూసినప్పుడు నాకు కూడా రియలైజ్ చేసుకొస్తాం, కొంచెం ఆయన జీవితంలో మార్పు వస్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని ఆ పైన ఉన్నటువంటి యేసు వైపు చూచు ఆయనతో మనం నిలబడే వాళ్ళగా, ఆయనతో మనం జీవించే వాళ్ళగా, జీవ పునరుద్ధానం పొందుకునేటువంటి వ్యక్తులాగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుని పెద్ద ప్రార్థించు. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రియ పరలోకపు రాజా, నీ పావనమైన, పవిత్రమైన, ప్రశస్తమైన దేవా, యేసయ్యా, దేవా, ఈ 17వ తారీఖు మార్చి 17వ తారీఖు ఈ వారం డేలో నాకు చెప్పండి గొప్ప ధనికరమైన జీవితం యేసయ్యా, తొందరపాటు వల్ల ఎటువంటి మాటలు క్షమించండి. ఇప్పుడు దేవా, మీ వాక్యం ద్వారా తండ్రి కొంతమంది మీరు పట్టుకుంటారు దేవా, మీరే సహాయం చేయండి. ఇదిగో దేవా, ఈ రక్త సమాసం దేవా, పశ్చాత్తాపంతో కూడినటువంటి జీవితాన్ని జీవించినట్టు, నిజ క్రైస్తవ జీవితాన్ని జీవించినట్టు తండ్రి మాకు నేర్పించిన దేవా, మీకు కూడా జ్ఞాపకం చేసుకుని మీకు సాక్షిగా ఉండబెట్టుకోండి. ప్రతి పరిస్థితిని తప్పించండి. గొప్ప దేవా, సంతోషిస్తున్న దేవా, మా పాత వద్ద జీవితాన్ని తీసివేయ ఈ పవిత్ర రక్తం ద్వారా ఇక్కడ విశుద్ధీకరించుకోండి. నిన్నడు వచ్చిన దేవా, ఇదిగో దేవా, మేము చేసే ప్రతి పని, చూసే ప్రతి చూపు తండ్రి, ప్రతి తలపు తండ్రి మీ దృష్టిని మీ కారణం సహాయం చేస్తారు. ఇదిగో దేవా, అసహ్యకరమైనదని మేము అనుకుంటాం తండ్రి. యేసయ్యా, మీరు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవా, మీ కొరకు జీవించినట్టు తండ్రి. యేసయ్యా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్టు తండ్రి మాకు నేర్పించండి దేవా. దేవా, నేను మాదిరిగా కలిగి ఉంటుంది తండ్రి. మీరు చేసినటువంటి పరిచయం మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా, యేసయ్యా, మీలాగా ఉండగలంటే మాకు సహాయం చేయమని
మిమ్మల్ని పోలే జీవించిన తండ్రి, లోకంలో మీకు జ్యోతులనే మేము ఉండదు తండ్రి. అనేకులు తండ్రి నిజ క్రైస్తవ జీవితం ఇలా ఉన్నది తండ్రి. మా జీవితాల ద్వారా అనేకులు మీకు సాక్షాత్మైన జీవితం జీవించారు తండ్రి. ఇక దేవ మనుషులు పైకెత్తబడే ఆ అంశాలను మాకు చేతులు వాస్తవించారు దేవా. ఎస్ఐ ఇదిగో దేవా, మేము చూస్తూ తండ్రి నీ వైపు చూస్తూ నీకు సాక్ష్యం ఉండబెట్టుకుని సమస్తమైన వ్రత ప్రభావం నీకే ఆలోచిస్తుంది. నజరేయుడు మనుషులు అడిగి ప్రార్థిస్తుంది అడిగి ఆనందం. ప్రార్థిద్దాం.